2.0 వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక కామెంట్స్ చేసి లైలా సినిమా ఫ్లాప్ అయింది అనే దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి 2.0కి ప్రజల్లో ఆదరణ ఉందా లేదా అనే దానికి ఇక్కడ ప్రాధాన్యత పెరిగిందని మనం చెప్పాలి. సినిమాని ఒకళ్ళు హిట్ చేయటం ఒకరు ఫ్లాప్ చేయటం అనేది ఉండదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సినిమా అనేది కంటెంట్ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డుకున్నా, టీడీపీ వాళ్ళు అడ్డుకున్నా, ఎవరు అడ్డుకున్నా సినిమాలో కంటెంట్ ఉంటే, దమ్ముంటే సినిమా హిట్ అవుతుంది. సినిమాని హిట్ చేసుకోకుండా, సినిమాలో కంటెంట్ లేకుండా, సినిమా కోసం కష్టపడకుండా, సినిమాని సినిమాగా తీయకుండా, ఆ సినిమా ఆడియో ఫంక్షన్లోనో, రిలీజ్ ఫంక్షన్లోనో, వీడియో ఫంక్షన్లోనో, ఏదో ఫంక్షన్లో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేసి దాని ద్వారా క్రియేట్ అయినటువంటి అలజడి ద్వారా ఆ సినిమా ప్రయోజనం పొందాలి అనుకుంటే అది పేరాశ అవుతుంది తప్ప, నిరాశ మిగులుతుంది తప్ప, సినిమాలో కంటెంట్ లేకుండా సినిమాని హిట్ చేసుకోవడం అనేది మీకు వల్లయ్యే పని కాదు అనేది ఈ లైలా సినిమా తేటతెల్లం చేసింది. దాని రేటింగ్ 0.5 కూడా రాలేదు, కనీసం 0.25, 0.37ల మధ్య ఆగిందనేది ఒక వార్త. ఏది అందరు ఇచ్చిన దాన్ని యావరేజ్గా తీసుకుంటే. ఇదంతా ఎందుకు జరుగుతుంది? సినిమా వాళ్ళు ఏమంటారు? మేము కళామ తల్లి ముద్దు బిడ్డలం, మాది సినీ కులం, ఇక్కడ కుల మతాలకు పార్టీలకు స్థానం లేదు, ఇక్కడ మేమంతా కూడా ఒక తల్లి బిడ్డలు లాంటి వాళ్ళమని చెప్తారు. అది ప్రాక్టికల్గా వీళ్ళు నిజం చేయడం లేదు. అది వాస్తవ రూపంలో వీళ్ళు కార్యాచరణ రూపంలో ఆ విధంగా వీళ్ళు ప్రవర్తించడం లేదు. ఒక ముఖ్యమంత్రి, తనకిష్టమైనటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి వేదిక మీద వెళ్ళి ముద్దు పెడతాడు. ఇంకొకడు అతనికి ఇష్టం లేనటువంటి ముఖ్యమంత్రి వద్దకు వచ్చి చేతులు కట్టుకున్నట్టు నటించి, నమస్కారం పెట్టినట్టుగా నటించి, దానికి ప్రతి నమస్కారం చెయ్యలేదని బయటకు వచ్చేసి ప్రాపగాండా చేసి తన తమ్ముడికి మేలు చేయాలని ఒకడు చూస్తాడు. వీళ్ళు సినిమా వాళ్ళు ఎలా ఉందంటే, రాయలసీమ అంటేనే ఫ్రాక్షనిస్టులు అన్నట్టుగా, పులివెందుల వాళ్ళంటేనే దొంగలు, దోపిడీదారులు అన్నట్టుగా సినిమాలు తీస్తూ ఉంటే వాళ్ళు భరిస్తూ వచ్చారు. అదేవిధంగా ఒక కులాన్ని, ముఖ్యంగా రెడ్డి కులాన్ని సినిమాల్లో విలన్ల పేర్లల్లా రెడ్ల పేర్లు పెట్టుకుంటూ వస్తే భరిస్తూ వచ్చారు. ఇవన్నీ అయిపోయింది కాకుండా ఈ రోజున గోదావరి ప్రాంత ప్రజలు చాలా సౌమ్యులు, చాలా సంస్కారవంతులు. అలాంటి గోదావరి వాసులను పట్టుకొని మాకు వెటకారం ఎక్కువ అని చెప్పేశాడు పృథ్వీరాజుకు ఉందేమో వెటకారం. నాకు తెలిసి గోదావరి ప్రజలకు వెటకారం ఏమీ లేదు. వాళ్ళకు తెలిసింది సంస్కారం. మరి సంస్కారవంతులైనటువంటి వాళ్ళు మనకేంట్రా బాబు వెటకారం ఉందని చెప్తాడు ఈ పృథ్వీ అని చెప్పేసి వాళ్ళకి ఆగ్రహం కలిగిందేమో తెలియదు. అదేవిధంగా సినిమా వేదిక మీద, సినిమాని ప్రమోట్ చేసేటటువంటి వేదిక మీద ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినప్పుడు శాసనసభ్యుల సంఖ్యని, ఓడినప్పుడు శాసనసభ్యుల సంఖ్యని
ప్రస్తావించటం, ఆ రాజకీయ పార్టీని ఎద్దేవా చేయటం, ఆ ఎద్దేవా చేసినటువంటి వ్యక్తి మరొక రాజకీయ పార్టీ నాయకుడిని చెప్పుకోవడం, ఈ రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రసంగాలు చేసుకోవడానికి ఇతర వేదికలు లేవా మీకు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిజ జీవితంలో ప్రజల మనసులు గెలవలేరు, ప్రజలకు సంబంధించినటువంటి నిజమైనటువంటి నేతలుగా ఎదగలేరు, నిజమైనటువంటి ప్రజానాయకులు కాలేరు, వెండితెర మీద మాత్రం కథానాయకులు అవుతారు. ఆ కథ ఒక్కవేళ బోర్లపడ్డా, ప్రేక్షకులు ఆదరించకపోయినా మీ అడ్రస్ పోస్ట్ మ్యాన్ కూడా తెలియదు. కానీ రాజకీయ నాయకుడు అలా కాదే. ప్రజల కోసం పనిచేసేటటువంటి రాజకీయ నాయకుడు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాడు. అలాంటి నాయకుడిని ఏదైనా సరే వ్యంగ్యంగా కానీ ఏదైనా సరే మీరు భాష వాడితే, మాట్లాడితే ఆ ప్రజలు సహించలేరు. కడపోళ్ళంటే కత్తులు నూరుతారని, గోదావరి వాళ్ళంటే ఎటకారమని, మీ అవకాశం వచ్చినట్టుగా మీరు పిచ్చి పిచ్చి ప్రేలాపలను పేలితే ప్రజలు పట్టించుకోకపోగా మీకు వార్తలు పెడతారనే దానికి తాజా ఉదాహరణ లైలా సినిమా. ఈ లైలా సినిమా ఒక్క టికెట్ కూడా తెగట్లా. ఏ థియేటర్లో ఆన్లైన్లో చూసినా ఖాళీ 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 ఖాళీ. ఈ దౌర్భాగ్య స్థితికి కారణం ఏంటి? 30 years ఇండస్ట్రీ అని చెప్పుకునేవాడు ఒకడు, కష్టపడి పైకొచ్చానని చెప్పుకునేవాడు మరొకడు. వీళ్ళిద్దరూ జై జనసేన అంట. జై జనసేన ఏంటి? జనసేనకు మీరు ప్రచారం చేయదలుచుకుంటే మీకు వేదికలు లేవా? జనసేనకు మీరు ప్రచారం చేయదలుచుకుంటే డయాస్ అదే కావాల్సి వచ్చిందా? విశ్వక్సేన అనేవాడిని బలిపశువుని మీరు చేయాలా? మీ సినిమా పిచ్చి ఉన్నటువంటి వాళ్ళని మీ రాజకీయ కార్యకర్తలుగా మీరు మార్చుకోవాలంటే ఇది కాదు పద్ధతి, ఇది కాదు విధానం, ఇది కాదు అనుసరించాల్సినటువంటి నడక అనేది ఒక్కసారి బుద్ధి తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డిని మీరు టార్గెట్ చేసే కొద్దీ గోడకి ఇసిరేసినటువంటి బంతి అంతే వేగంగా తిరిగి వచ్చి మీకే తగులుతుందన్నది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2.0 నినాదం ముందు మీ సినిమా వాళ్ళంతా కూడా మేము ఒక పార్టీకి కొమ్ముగాస్తాం, మేము సినిమా వాళ్ళమంతా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని వ్యతిరేకిస్తాం అంటే ప్రజలు మీ పిలుపుని వాళ్ళ కాలి గోటితో సమానంగా చూశారన్న సంగతి ఇప్పటికైనా మీరు తెలుసుకుంటే మంచిది. నమస్తే.